హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న లిటిల్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. జనరల్గా సండే అంటే అందరికీ రిలాక్సింగ్ డే, చిల్లింగ్ అవుతూ ఉంటారు. కానీ జీవిత ప్రయాణంలో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కడో చదువుతూ ఉండడము. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రస్తుత స్థితి ఎట్లుందంటే ఎడ్యుకేషన్ అంటే జనరల్ ఎడ్యుకేషన్ డీసెంట్రలైజ్ చేసినారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ సెంట్రలైజ్ చేసినారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పిల్లలంతా హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ చేర్పించడం వల్ల శనివారం అవుతానే వాళ్ళ ఉద్యోగ జీవితంలో వాళ్ళ పర్మిషన్లు అడగడము, పిల్లల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు హోమ్ సిక్తో బాధపడుతుంటే వాళ్ళని ఓదార్చడము, ఇవన్నీ కామన్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు సోషల్ స్టేటస్ ఏ విధంగా ఉందంటే ఎంత ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు, ఎంత విశాలమైన విల్లాల్లో జీవిస్తున్నారు, ఎంత రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలను చదివిస్తున్నారు. ఇది ఒక ప్రామాణికంగా తీసుకొని ఒక సోషల్ స్టేటస్ అనేది అంచనా వేస్తున్నారు. కాబట్టి తప్పులేదు, ఖచ్చితంగా మనము ఖరీదైన కార్లు కొనాల్సిందే, విశాలమైన విల్లాల్లో జీవించాల్సిందే. అదేవిధంగా ఖరీదైన ఇన్స్టిట్యూషన్లో చేర్పించడంతో పాటు విలువలతో కూడిన విద్యను నేర్పిస్తున్నామా లేదా అనే దాని మీద తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే నాలెడ్జ్ ఎవరైనా పెంచుతారు, బట్ విలువలతో కూడిన విద్యకు కుటుంబమే మొదటి మెట్టుగా తల్లిదండ్రులు భావిస్తేనే, వాళ్ళు అక్కడ నుంచి మొదలైతేనే వాళ్ళ యొక్క జీవితం అనేది సాఫీగా సాగుతుంది. ఎందుకంటే అకాడమిక్ ఎగ్జామ్స్ ఎవరీ ఇయర్లీ ఉంటాయి, బట్ అంతకన్నా పెద్ద పరీక్ష జీవితం అనే పరీక్ష ఉంది. మరి ఆ జీవితమైన పరీక్షలో నీ పిల్లలను సంస్కారవంతులుగాను విలువలతో కూడిన విద్య నేర్చుకున్న వ్యక్తులుగాను తయారు చేయడంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావా, పాస్ అవుతున్నావా, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.